BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ సంవత్సరంలో ఆదివారం పుష్యమి నక్షత్రం, అందులో వైశాఖ మాసంలో చాలా అరుదుగా వచ్చే రోజంట. అందులోని చాలా విశిష్టమైన రోజంట. చాలా ప్రత్యేకతలు ఈ ఒక్క రోజుకే ఉన్నాయి. అయితే ఈ రోజు మరి ఎలాంటి పూజలు చేయాలి, ఎవరెవరిని ఆరాధించాలి, ఏ వస్తువులతో ఆరాధించాలి, ఏ సమయాల్లో ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, తద్వారా మనందరికీ లభించే ఫలితం చాలా చాలా అరుదుగా వచ్చే ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే అనంతంగా ఫలితం లభిస్తుంది అంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. స్వయాన వారే మనతో పాటు ఉన్నారు కాబట్టి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నేను ఎక్కడో చదివాను, విన్నాను, మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా చాలా సార్లు మీరు అన్నారు వైశాఖ మాసంలో ఒక ప్రత్యేకమైన రోజు, చాలా అరుదుగా ఈ సంవత్సరానికి అరుదైన రోజు రాబోతోంది. అదేంటి అంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడుకుందని. ఈ రోజు మరి మేమంతా సద్వినియోగం చేసుకోవాలంటే ఎలాంటి దేవత ఆరాధన చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి గురుగారు? ఎలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ అంటే రకరకాల కష్టాలు, ఇతి బాధలు ఉంటూ ఉంటాయి కదా. కొంతమందికి పిల్లలు లేకపోవడం, కొంతమందికి ఉద్యోగాలు లేకపోవడం, కొంతమందికి పెళ్ళిళ్ళు కాకపోవడం, అప్పుల బాధ తీరడం. సో ప్రత్యేకంగా వీరికైతే ఈ రోజు చాలా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీరు ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఉందంటారా? తప్పకుండానమ్మా. అసలు ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతని ఆరాధన చేయమంటే ఈ వైశాఖ మాసము ముఖ్యముగా విష్ణువుని, లలిత అమ్మవారిని ఆరాధన చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి దానాలు అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి. ఎందుకనంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా ఎండవేడితో చాలా కష్టాలు పడుతుంటాడు. మనిషికి కావాల్సింది ఏంది? ఇంత కూడు, కట్టుకోవడానికి గడ్డ, గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు. అంటే ఏంటి? మంచి భోజనము, అలాగే మంచి వస్త్రము, అంటే ఎండ వేడి నుంచి కాపాడగలిగేటువంటిది వస్త్రము, అలాగే ఆచ్ఛాదనం, చల్లటి స్థితి ఉండేటువంటి నీడని, ఇవన్నీ కలిగించేటువంటి ఎవరైతే దానము చేస్తారో వాళ్ళకందరికీ కూడా విష్ణు యొక్క అనుగ్రహం కలగడం, తద్వారా అన్ని విధాల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. అంటే శాస్త్రంలో ఏదో లక్షల కొద్ది, కోట్ల కొద్ది, వేల కొలది పెట్టి దానం చేయమని ఎక్కడా చెప్పబడలేదు. చాలా సులువైనటువంటి దానములు చేయమన్నది. ఏం చేయాలి? చలివేంద్రములు మనం పెట్టుకోవాలి, అలాగే కంబళి దానం చేయమన్నది, అలాగే తాటి ఆకుతో చేసినటువంటి చాపని దానం చేయమన్నది. ఇది వైశాఖ మాసంలో చెప్పబడినటువంటిది. అయితే ఈ వైశాఖ మాసంలోనే మహానుభావులు ఎంతో మంది పుట్టారు. ఈ వైశాఖ మాసంలోనే మనకు నృసింహ జయంతి వస్తుంది, అక్షయ తృతీయ, అలాగే పరమాచార్యుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు, రామానుజాచార్యుల వారి జన్మ, గొప్ప గొప్ప సంఘానికి, ఈ యొక్క సమాజానికి మేలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వైశాఖ మాసంలో జన్మించినటువంటి వాళ్ళే. అయితే ఈ వైశాఖ మాసం, ఈ 2025 సంవత్సరంలో వచ్చే వైశాఖ మాసంలో అత్యంత శుభమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు, అత్యంత అరుదుగా వచ్చేటువంటిది. నాకు తెలిసి ఈ సంవత్సరం అత్యంత అరుదుగా వైశాఖ మాసంలో వచ్చే గొప్పదైనటువంటి రోజు రేపు వచ్చేటువంటి రోజమ్మ, ఆదివారం గురుగారు. ఆదివారము మరియు పుష్యమి నక్షత్రము, విశేషంగా సప్తమి తిథి, భాను సప్తమి అని అంటారు. ఈ యొక్క తిథిని పురస్కరించుకొని కొన్ని పరిహారాలు గనక మానవుడు గనక చేసుకుంటే తప్పకుండా ఎంతో గొప్పదైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం చాలా గొప్పది గురుగారు. దేవతా గణానికి సంబంధించినటువంటి నక్షత్రము. మరియు పుష్యమి నక్షత్రానికి భగవానుడు శని అయితే దేవత బృహస్పతి. అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభం ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్, బృహస్పతి అనే నామంతో ఈ యొక్క పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే పోషించేది. అంటే ఒక తల్లి, ఒక తండ్రి, ఒక రాజు కన్నబిడ్డలుగా ఎలా అయితే ప్రజలని, తన సంతానాన్ని తల్లిదండ్రులు ఎలా పోషిస్తారో, ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ నక్షత్రానికి దేవత అయినటువంటి బృహస్పతి ఆ విధంగా ఆ కార్యక్రమాలు చేపట్టినటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేస్తాడు. విస్తరించడం గురుగారు, స్ప్రెడ్డింగ్ సజావుగా పూర్తి చేస్తాడు, పోషింపబడతాడు. అంటే ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తాడు అని అర్థం. గురుగారు, ఇప్పుడు పుష్యమి నక్షత్రం అనగానే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు లలిత అమ్మవారు అండ్ విష్ణుమూర్తి, కానీ మీరు కూడా చాలా సందర్భాల్లో పుష్యమి నక్షత్రం ముఖ్యంగా వచ్చినప్పుడు రావి చెట్టుకి ప్రదక్షిణలు కానివ్వండి, లేదా ఆరాధన చేయడం కానివ్వండి, చక్కెర పోయడం కానీ, పాలు ఎందుకు ఆ లింక్ ఏంటి గురుగారు రావి చెట్టుకి పుష్యమి నక్షత్రం? అంటే ప్రధానంగా రావి చెట్టు అనేటువంటిది త్రిమూర్తుల స్వరూపముగా చెప్పబడి ఉంది. కాబట్టి విష్ణువుని పూజించే వాళ్ళైనా, ఈశ్వరుని పూజించే వాళ్ళైనా, లలిత అమ్మవారిని పూజించే వాళ్ళైనా రావి చెట్టు దగ్గర గనక చేసినటువంటి పూజ సత్ఫలితాలను ఇస్తుంది. ఇటువంటి ఆదివారము పుష్యమి నక్షత్రము రావడం చాలా అరుదు. పుష్యార్క యోగము అంటారు. ఈ ఆదివారము రవికి సంబంధించినటువంటిది. తర్వాత ఆ సప్తమి తిథి కూడా ఉండడం చాలా గొప్పది. కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజ కానీ, జపం కానీ రావి చెట్టు దగ్గర చేసిన, రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన, లేదా శివనామ జపం చేసుకుంటూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాష్టోత్తరమో, లలితా సహస్రనామమో, లేకపోతే ఈ సంబంధించినటువంటి విష్ణు సహస్రనామము గనక పారాయణం చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలితాన్ని కలగచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి పని అతి శీఘ్రంగా నెరవేరుతుంది. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఏ సమస్య అనుకున్న సంకల్పం మీ మనస్సులో అనుకుంటే ఆ సమస్య తీరిపోవాలి అంటే ఈ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారము చాలా చిన్నగానైనా కానీ చేయవచ్చు గురుగారు. అంటే మనకు సమయం ఇక్కడ చాలా ప్రధానమమ్మ. మీరు ఇంతకుముందు అడిగారు ఏ సమయంలో చేయాలి అని చెప్పి. అమ్మవారి ఆరాధన కానీ, అయ్యవారి ఆరాధన కానీ విశేషమైన సమయం అంటూ ఉందా గురుగారు ఈ రోజు? ఎందుకనంటే ప్రధానంగా సప్తమి తిథి ఉదయం 7:20 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం 9:50 వరకు ఉంది. కాబట్టి ఈ లోపలనే మనం పూజ చేయాలి. పైగా మేషలగ్నము, చరలగ్నము అంటే చేపట్టినటువంటి పని చక 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 సాగిపోవాలి. ఓకే, అంటే ఈ రోజు ఏదైనా మంచి పనులను ప్రారంభించండి అంటున్నారా? ప్రారంభించినా మంచిదే. వైశాఖ మాసము శుద్ధము అనగా శుద్ధము, మరియు సప్తమి తిథి, పుష్యమి నక్షత్రం ఉండడం, అనుకున్నటువంటి పని పూర్తి తొందరగా అయిపోవాలనుకునేటువంటి వాళ్ళు ఉదయమే సూర్యోదయం 5:54 ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 5:54 కల్లా విష్ణు ఆరాధన చేయండి. ఎలా విష్ణు ఆరాధన అన్నప్పుడు చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు చదివి 11 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లోనైనా కానీ, లేదా తులసి చెట్టు దగ్గరనైనా కానీ ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి విష్ణు అనుగ్రహం వలన చేపట్టినటువంటి పని తొందరగా అవుతుంది. ఈ రోజున ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా, చాలా మంది ఈ యొక్క శ్వేతార్క గణపతిని పూజ చేస్తారు. కాబట్టి శ్వేతార్కం అంటే దాదాపుగా 25 సంవత్సరాలు వయసున్నటువంటి వృక్షంలో ఆటోమేటిక్గా గణపతి ఆకారంతో తయారవుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికి అమ్మేటివి ఏవి కూడాను సరైనటువంటి కావు. కాబట్టి ముందు రోజే వెళ్ళి సాయంకాలం కల్లా సూర్యాస్తమయం కన్నా ముందు రోజు వెళ్ళి ఆ జిల్లేడు చెట్టుకి నమస్కారం చేసుకొని జిల్లేడు యొక్క కాండమును కానీ, వీలైతే దొరికితే వేరుడు కానీ తెచ్చుకొని చక్కగా శుభ్రపరిచి ఉదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యునికి సంబంధించి ఒక్కసారి ఆచ్ఛాదన చూపించి అప్పుడు ఇంట్లో ఆ కాండానికి కానీ, ఆ వేరుకి కానీ చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని జిల్లేడు ఒత్తులతో 5 ఒత్తులతో దొరుకుతాయా గురుగారు? షాపులో దొరుకుతాయి. జిల్లేడు ఒత్తులని విప్ప నూనెలో వేసి 5 ఒత్తులతో దీపారాధన చేసి గణపతికి మూలమంత్ర జపం, దాని ముందు ఎదురుగా కూర్చొని గణపతి మూలమంత్ర జపం ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనాలా గురుగారు? గణాధిపతయే నమః అనాలా? ఓం గం గణపతయే నమః అంటే చాలు. ఈ విధంగా 1008 సార్లు చేసి చక్కగా జపం చేసి మనస్సులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆవు పాలతో చక్కగా అభిషేకం ఆ వేరుకు కానీ లేకపోతే కాండానికి కానీ చేసి
తదనంతరం ఆ ఇంట్లో స్థిర లగ్నం ఎప్పటి నుంచి 6:30 నుంచి 8:30 వరకు ఉంటుంది వృషభ లగ్నం. కానీ 7:20 వరకు మాత్రమే సప్తమి తిథి ఉన్నటువంటి కారణం చేత అప్పుడు మీరు ఆ సమయంలో 7:20 లోపల 6:30 నుంచి 7:20 లోపల ఈ సంబంధించినటువంటి చెప్పబడినటువంటి వినాయకుడి సంబంధించినటువంటి శ్వేతార్కం మీద ఆ పూజ అప్పుడు చేసుకోవాలి. చేసుకొని ఇంట్లో పూజా మందిరంలో కానీ పెట్టినట్లయితే ఆ గణపతి స్థిరంగా ఆ ఇంట్లో ఉంటాడు. అంటే చిరలగ్నంలో సంపాదించి పెట్టుకొని తెచ్చుకున్నటువంటిది మూలమంత్ర జపం అప్పుడు చేసి 5:54 నుంచి 6:34 వరకు ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని జపం చేసి అప్పుడు 6:30 నుంచి 7:20 మధ్య కాలంలో ఆ వేరుకి ఆ శ్వేతార్క అనగా జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు కూడా కాదు, తెల్ల జిల్లేడు వేరుకు కానీ కాండానికి కానీ పూజ చేసి లేదా శ్వేతార్క గణపతి దొరికితే ఆ గణపతికైనా కానీ అభిషేకము పూజ అర్చన చేసి 7:20 లోపల పూజా మందిరంలో స్థాపితం గనక చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ మానవుడు చేపట్టినటువంటి పనులకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా ఇటువంటి ఆదివారము అమావాస్య సరే ఇవన్నీ మాకు దొరకవండి, సాధారణంగా మేము చేసుకునేటుంటాం పూజ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు కూడాను ఏ విధంగా పూజ చేయొచ్చు? ఈ రోజున లలిత అమ్మవారిని పూజ చేయొచ్చు. ఏ విధంగా పూజ చేయాలి? అలాగే చెప్తానమ్మా. లలిత అమ్మవారిని అలాగే ఈ సంబంధించినటువంటి ఈశ్వరుని కూడా ఆరాధన చేయొచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క వైశాఖ పౌర్ణమి పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించేది. మోక్షాన్ని పొందని ఆత్మలు మీ కుటుంబంలో అంటే ఉన్నాయనుకోండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? తండ్రి వైపు 6 తరాలు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా మరణించినా, అసలు కుటుంబంలో పిండ ప్రదానాలు చేయకపోయినా, వీటి వల్ల కుటుంబంలో స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, దైవ శాపము, సర్పశాపాలు అనేటువంటివి కలుగుతాయి. దీని ప్రభావం వల్ల కుటుంబంలో వ్యక్తులకి వివాహాలు కాకపోవడం, దాంపత్యం సరిగ్గా ఉండకపోవడం, సంతానం కలగకపోవడం, ఒకప్పుడు గొప్పగా బతికి పూర్తిగా నష్టపోతారు. జీవితంలో అన్నీ నష్టపోతుంటుంటారు. ప్రతిదీ కూడా సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి మీ కుటుంబంలో మీ లక్షణాలు ఉన్నాయంటే ముఖ్యంగా పిల్లలు జూదము లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అంటే బెట్టింగ్ వ్యాపారాల్లో మునిగిపోతుంటుంటారు. డబ్బుని అనేక కారణాలుగా నష్టపోతుంటారు. ఇటువంటి సమస్యలు కనుక ఉంటే అవి సమస్యల నివారణకి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పితృదోషము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపం, సర్పశాప నివృత్తికి పూజ హోమాది కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. 10వ తారీఖు లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి వృత్తిలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ యొక్క పూజల పేరిట చాలామంది అంటే ఉన్నవే 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలు కొన్ని నక్షత్రాల్లో పుడితే నక్షత్ర జనన దోషము, నక్షత్ర జనన శాంతి చేయించుకోవాలి. కానీ ఈ ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుట్టడం వల్ల స్త్రీ శాపము, పితృశాపాలు, సర్పశాపాలు ఉంటున్నాయని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. పైగా ఈ పూజ 3 నుంచి 4 గంటలు జరపాల్సినటువంటి పూజ నామమాత్రముగా పురాణోక్తముగా ఒక్క బ్రాహ్మణుని పెట్టి 45 లేదా 1 గంటలో ఆ పూజ చేయించి మమ అనిపిస్తున్నారు. కాబట్టి మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఎప్పుడూ ఉన్నప్పటికీ కూడా మోసపోకుండా ఉండడమే మన కర్తవ్యం. కాబట్టి నిజాయితీగా జరిపించేటువంటి కార్యక్రమంలో 2013 నుంచి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అటువంటి 19 నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళ బారిన పడకుండా చక్కగా చెప్పిన లక్షణాలు ఉంటే అది నిజమని నమ్మి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. 12వ తారీఖు రోజున పౌర్ణమి రోజున చేసి సముద్ర స్నానం చేయడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఇక లలిత అమ్మవారికి సంబంధించి చెప్పాం కదమ్మా, ఉదయమే కాలకృత్యాదులు తీర్చుకొని 5:54 సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయం సమయంలో లలిత అమ్మవారి చిత్రపటానికి వేసి ఎర్ర జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు దొరికితే చాలా మంచిది. తెల్ల జిల్లేడు పూలమాలని అమ్మవారికి వేసి లలితా సహస్రనామ పారాయణం చేసి పులగం నైవేద్యంగా పెట్టాలి. విష్ణువుకి సంబంధించి తులసిమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం, ఈశ్వరుడికి సంబంధించి చెప్తానమ్మా. తెల్ల జిల్లేడు పూల ఈశ్వరుడికి వేసి
అప్పుడు ఈ యొక్క శివ సహస్రనామ పారాయణం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పూజ చేసేటప్పుడు అర్చన చేస్తారు కదా, ఈ అర్చన చేసేటప్పుడు విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏ దేవత ఆరాధన చేసినా దవనము, మరుమము ఇవి రెండు దొరుకుతాయి. మరుమం అంటే దొరుకుతుందమ్మా విడివిడిగా మనకు. ఇప్పుడు చెప్పాలి అంటే పూజ సామాగ్రిలో దొరుకుతుంది, కానీ చాలా రేరుగా దొరుకుతుంది. ఎందుకంటే నేను ఈ మధ్యనే దవనంతో కూడా ఇంట్లో ఒక పూజ చేయడం జరిగింది. దవనము విశేషము, అలాగే మరుమము కూడా విశేషం. ఈ రెండు ఆకులతో గనక పూజ చేస్తే చాలా దేవతలు అతి శీఘ్రంగా ఫలితాలు ఇస్తారట. ఈ వైశాఖ మాసంలోనే చెయ్యాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఉద్యోగం రాని వాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం జరిపించి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేస్తే, లేదా ఎర్ర జిల్లేడు పూలతో విష్ణువునికి అర్చన చేస్తే అతి శీఘ్రంగా దొరుకుతుంది ఉద్యోగం. వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలు ఈ యొక్క చక్కెర కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం కోసం అయితే చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా విశేషం. ఇక దాంపత్య సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలన్నా ఈశ్వరుడికి ఈ ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున చక్కగా మామిడి పండ్ల రసముతో అభిషేకం జరిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. మామిడి చెట్టు కింద కూడా ఈశ్వరుని ఆరాధన చేస్తే అటువంటి ఈశ్వరుని ఆరాధన చేసినటువంటి అమ్మాయికి పరమేశ్వరుడు అంతటి వాడు భర్తగా లభిస్తాడు. ఎందుకంటే సాక్షాత్తు మీనాక్షి అమ్మవారు కానీ అమ్మవారు సాక్షాత్తు ఆ విధంగా మామిడి చెట్టు కింద ఈశ్వరుని ఆరాధన చేసే పొందింది. కాబట్టి మనం ఏ కోరికైనా అతి శీఘ్రంగా నెరవేరాలి అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో గనక చేసుకుంటే మంచిది. మళ్ళీ ఒకసారి సమయం తెలియజేస్తున్నాను. సప్తమి తిథి ఉదయం 7:20 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం 9:56 వరకు ఉంది. కాబట్టి 5:54 నుంచి 6:30 వరకు చరలగ్నము. కాబట్టి మీరు ఏ దేవత ఆరాధన చేయాలనుకుంటున్నారో ఆ దేవత చిత్రపటానికి పూలమాల వేసి ఆ దేవత ఆరాధన చేసి చక్కగా అభిషేకము, పూజ ఇవన్నీ కూడా అనగా నామజపం చేసి స్థిర లగ్నము, వృషభ లగ్నము 6:30 నుంచి 8:30 వరకు. అయితే 7:20 వరకు సప్తమి తిథి ఉంది కాబట్టి ఉదయం 6:30 నుంచి 7:20 మధ్యకాలంలో పూజ జపము చేసి నైవేద్యం పెట్టండి. స్థిర లగ్నం చేయడం వల్ల మీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. రైట్. సో విన్నారు కదా, ఈ వైశాఖ మాసంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు ఆదివారం పుష్యమి నక్షత్రంలో, అది కూడా భాను సప్తమి రోజు రావడం. ఈ రోజుని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటే అతి శీఘ్రంగా మన కోరికలు ఫలిస్తాయి అన్నది గురుగారు చాలా కులంకుశంగా చెప్పారు. తప్పకుండా ఈ రోజుని సద్వినియోగం చేసుకోండి. అలాగేనమ్మా, ఈ రోజున కటింగ్ చేయకూడదు, మాంసాహారము, మద్యపానము, ధూమపానం చేయకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, దాంపత్యం పనికిరాదు, ఇనుప వస్తువులు కొనకూడదు, శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా అనగా నూనెని రాసుకోవడము అనేటువంటివి చేయకూడదు. సో అసలు నూనె కొనుగోలు కూడా పనికిరాదు. నూనె, ఐరన్ కి సంబంధించినవి ఏవి కొనుగోలు కూడా చేయకూడదు. రైట్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.